హలో అండి. నమస్తే. ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ బ్రౌన్ చనా మసాలా. ఈ శనగల్ని మన పెద్దవాళ్ళు వారానికి ఒకసారి ఉడికించి తినేవాళ్ళు. అందుకే వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళు. మనం కూడా అప్పుడప్పుడు ఇలా కర్రీగా కానీ, సలాడ్స్‌లో తీసుకుంటే చాలా మంచిది. ఇంకెందుకు లేటు, చనా మసాలా ఎలా చేయాలో చూపిస్తాను రండి. 8 గంటలు నానబెట్టిన శనగల్ని కుక్కర్‌లో వేసి కొంచెం ఉప్పు వేసి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక మసాలా దినుసులు వేసుకొని బాగా మగ్గనివ్వండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని 2 నిమిషాల తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక కట్ చేసుకున్న 2 టమోటాలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి టమోటాలు మెత్తగా ఉడకనివ్వండి. టమోటాలు ఇలా మెత్తగా వేగాక పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కాస్త కారం వేసి ఒక్క నిమిషం కలుపుకుంటూ వేగనివ్వండి. ఇప్పుడు ముందుగా ఉడికించిన శనగలు వేసి అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసి ఒక గ్లాసు వాటర్ పోసుకొని కలుపుకుంటూ 10 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వండి. చివరగా కొత్తిమీర చల్లుకొని వేడివేడి అన్నంలో కానీ, పూరీలో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.